హాయ్ ఫ్రెండ్స్, మన వైజాగ్ సరౌండింగ్స్లో మీరు కొత్త విల్లాని కొనాలనుకుంటున్నారా? అది కూ అది కూడా 2 కోట్ల బడ్జెట్లో, 2 CR బడ్జెట్లో. సో అయితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మీరు 2 కోట్ల బడ్జెట్లో విలా కొనాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇదొక 4 BHK. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసిన ఈ విలా ఇదొక డూప్లెక్స్ విలా అండి. బ్రాండ్ న్యూ, రీసెంట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మెయిన్ ఎంట్రన్స్ చూసినట్టయితే నార్త్ ఈస్ట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వెస్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇది 253 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 253 స్క్వేర్ యార్డ్స్లో అయితే వీళ్ళు ఈ విలాని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇక్కడ మీరు ఓపెన్ హాల్ అంతా చూసినట్టయితే వెంటిలేషన్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. అండ్ స్పేస్ చూసినట్టయితే చాలా అంటే చాలా స్పేషియస్ ఉందండి. సో ఇక్కడ మీరు సెలార్లో చూసినట్టయితే ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, అలాగే అటాచ్డ్ బెడ్రూమ్. సో మీ ఇంట్లో ఎవరైనా ఎల్డర్స్, సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే వాళ్ళు స్టే చేసుకోవచ్చు కాబట్టి ఒక స్పేషియస్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కిందన సెలార్ అంతా కూడా మీరు చూసారు కదండి. సో ఇక్కడ మీరు 2 నుంచి 3 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే 3 నుంచి 4 బైక్స్ కూడా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్ ఏరియా అంతా కూడా. సో ఫ్రంట్ కోర్ట్ యార్డ్ కూడా మీరు చూసినట్టయితే సో గార్డెన్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి ఇలా వెళ్ళినట్టయితే సో ఇక్కడైతే 3 బెడ్రూమ్స్ ప్లస్ ఒక స్పేషియస్ సిట్అవుట్ అండ్ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ బెడ్రూమ్ మీరు చూసినట్టయితే చాలా స్పేషియస్ అండి, చాలా అంటే చాలా స్పేషియస్. అలాగే ఓపెన్ గ్లాస్ కింద ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది స్పేషియస్గా. సో వెంటిలేషన్ చూసారు కదండి, మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దీనికైతే మీకు అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఆపోజిట్లో కూడా 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇదొక డూప్లెక్స్ 4 BHK విత్ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. సో టోటల్గా 253 స్క్వేర్ యార్డ్స్. నార్త్ ఈస్ట్ అయితే మెయిన్ రోడ్ ఇవ్వడం జరిగింది. అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా డోర్ ఇవ్వడం అయితే జరిగింది. నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా 2 ఓపెనింగ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు వెస్ట్ పడుతుందంటే వెస్ట్ సైడ్ మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్త్ అయితే మీకు నార్త్ సైడ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 3500 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్గా ఇది 3500 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఒక వుడ్ అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి. సో ఇది కంప్లీట్గా వుడ్ అప్రూవ్డ్ ప్రాపర్టీ. ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ లేఅవుట్ వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. సో ఇమ్మీడియట్గా మీరు ఆక్యుపేషన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే వీళ్ళు 1,80,00,000 అయితే చెప్తున్నారు. అండ్ లొకేషన్ విషయానికి వస్తే మన ఆనందపూర్ నుంచి 3 km డిస్టెన్స్లో ఉన్న పెద్దిపాలెం ప్రాంతంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ.